మకర రాశి వారికి గ్రహ సంచార స్థితి అనుకూలంగా ఉండినను, విశేషంగా పంచమ స్థానంలో కుజుడు యోగదాయకంగా ఉన్నప్పుడు ఎలాంటి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రాహు, తృతీయంలో శని సంచార స్థితి, పంచమంలో కుజ సంచార స్థితి ఉన్నప్పుడు అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. కాకపోతే మీకు జలుబు సమస్య, చర్మ సమస్యమైన వ్యాధులు, అనారోగ్యాలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా మీకు దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి చర్మ సమస్యలు, చుండ్రు అంటే శరీరం పైన కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు గోరువెచ్చని ఆహారం తీసుకోవడం, శరీరాన్ని కొద్దిపాటి ఉష్ణంగా ఉంచుకోవడం, తగు వ్యాయామం అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. మీ జన్మ నక్షత్రం రోజున, శనివారం రోజున, మంగళవారం రోజున దయచేసి వర్షానికి తడవకుండా చూసుకోగలగాలి. వర్షానికి తడిచారా మానసికంగా, శారీరకంగా, అనారోగ్యంగా భారీ మూల్యం చెల్లిస్తూ ఔషధ సేవనం కోసం అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే బుధుడు స్వక్షత్రకారకుడు అవడం వలన మంచి బుద్ధి, సత్ప్రవర్తన, మీ కృషి, పట్టుదల, ఆపై భగవంతుడి యొక్క దివ్యమంగళమైన ఆశీస్సులు ఉండడం వలన అన్నింటా విజయం కలగడం కోసం చాలా యోగదాయకంగా ఉంది. అలాగా రవి మరియు గురు సంచార స్థితి ఉన్నప్పుడు శ్రీ మేధాదక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్మరణ, ధ్యానం వలన విద్యార్థులకు మంచి కాలము, ఉద్యోగంలో ప్రమోషను, వ్యాపారంలో అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలలో అనుకున్నంత కాల సమయంలో డబ్బులు చేతికి అందడం, ఉన్నత విజయం మకర రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ పంపించగలరు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వళ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.